హాయ్ హలో మై డియర్ నర్సెస్, వెల్కమ్ టు సెంట్రల్ నర్సింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని MCQస్ని చూద్దాము. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో నాదొక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మన వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. మన ఛానల్లో నర్సింగ్కి రిలేటెడ్గా ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినా సరే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నర్సింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి MCQస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇవ్వడం ద్వారా నాకు వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అవుతుంది. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని, మీకు ఏదైనా డౌట్ ఉంటే వాటిని కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మనమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోని నేను జిప్మర్ పుదుచ్చేరి నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ రిలీజ్ చేసినప్పుడు రెడీ చేశానండి. బట్ ఈ వీడియో జిప్మర్కే కాకుండా ఎలాంటి నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎయిమ్స్, RRB, ESI, నాట్సెట్ ఎలాంటి వాటికైనా సరే ఈ MCQs చాలా హెల్ప్ అవుతాయి. ఈ MCQs అనేది నేను పర్టికులర్గా సైకియాట్రీ పైన చేశాను. సో సైకియాట్రీకి సంబంధించి 25 MCQస్ని అయితే ఈ వీడియో ఇచ్చాను. మధ్యలో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అబ్రివేషన్స్, మీనింగ్స్ అనేవి మెన్షన్ చేశాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా MCQs గురించి తెలుస్తుంది. ఓకేనా? సో అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాము. ఏ 5-year-old patient diagnosed as rectal cancer. 5 years old patient rectal cancerతో డయాగ్నోస్ చేయబడ్డాడు. అండ్ హిస్ రెస్పాన్స్ టు ద డయాగ్నోసిస్ ఈస్ దట్ నథింగ్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ జస్ట్ hemorrhoids. విచ్ డిఫెన్స్ మెకానిజం హీ యూజ్డ్? ఓకే, 5 years old పేషెంట్ రెక్టల్ క్యాన్సర్ తోటి డయాగ్నోస్ చేయబడ్డాడు. ఈ రెస్పాన్స్కి, దట్ మీన్స్ ఈ డయాగ్నోసిస్కి తన రెస్పాన్స్ ఏంటి అంటే, నాకేమీ లేదు, ఇది జస్ట్ హెమరాయిడ్స్ మాత్రమే అని తను నమ్ముతున్నాడు. సో తను అనుకుంటున్నాడు. సో ఇలాంటి డిఫెన్స్ మెకానిజము దేనికి సంబంధించింది? దట్ మీన్స్ అతను ఇక్కడ ఏ డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేశాడు అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ డినైల్, బి రిప్రెషన్, సి ప్రొజెక్షన్, డి డిస్ప్లేస్మెంట్. డినైల్ అంటే ఏంటి అంటే సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ రిఫ్యూజింగ్ టు అడ్మిట్ ద ట్రూత్. ఏదైనా ఒకటి ట్రూగా ఉన్నటువంటి దాన్ని అది ట్రూ కాదు అని నమ్మడం, లేదా రెఫ్యూజింగ్ టు అడ్మిట్ ద ట్రూత్ని స్వీకరించలేకపోవడాన్ని డినైల్ అంటాము. ఓకే, రిప్రెషన్ అంటే ఏంటి అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ టు కంట్రోల్ సొసైటీ ఆర్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సొసైటీని కానీ ఏదైనా అదర్ గ్రూప్లో ఉన్నటువంటి పీపుల్స్ని కానీ కంట్రోల్ చేయడానికి ఫోర్స్ని కనుక యూజ్ చేస్తే దాన్ని రిప్రెషన్ అని పిలుస్తాం. ఓకే, ప్రొజెక్షన్ అంటే ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ డిస్ప్లేసింగ్ వన్స్ ఫీలింగ్స్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ డిస్ప్లేసింగ్ వన్స్ ఫీలింగ్ ఆన్ టు ఏ డిఫరెంట్ పర్సన్, అనిమల్ ఆర్ ఆబ్జెక్ట్స్. దట్ మీన్స్ ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ని వేరొక వాళ్ళపైన రుద్దడాన్ని ప్రొజెక్షన్ అని పిలుస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క యూజువల్ ప్లేస్ని మార్చేయడాన్ని, చేంజ్ చేయడాన్ని, రిమూవింగ్ సంథింగ్ ఫ్రమ్ ఇట్స్ యూజువల్ ఆర్ ప్రాపర్ ప్లేస్, దీన్ని డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 5 years old పేషెంట్ రెక్టల్ క్యాన్సర్తో డయాగ్నోసిస్ చేయబడ్డాడు. బట్ ఈ డయాగ్నోసిస్కి అతని రెస్పాన్స్ ఏంటి అంటే నాకేం లేదు, ఇది జస్ట్ హెమరాయిడ్స్ మాత్రమే అని బిలీవ్ చేస్తున్నాడు. సో ఈ డిఫెన్స్ మెకానిజం ఏ టైప్కి సంబంధించింది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డినైల్. డినైల్ అంటే ఏంటి అంటే ట్రూత్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడాన్ని మనం డినైల్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఆ పేషెంట్ అనేది ట్రూత్ని యాక్సెప్ట్ చేయలేకుండా సో దాన్ని ఫాల్స్ అని నమ్మి ఇది ఏం లేదు జస్ట్ హెమరాయిడ్స్ అని అనుకుంటున్నాడు. సో ఇది
డినైల్ అనే డిఫెన్స్ మెకానిజంకి సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రీఆక్యుపేషన్ with a fear of having a serious physical illness not based on real or organic pathology is. That means అడ్మిట్ హాస్పిటల్ ఆక్యుపేషన్కి ముందుగా తనకి ఫియర్ ఆఫ్ హ్యావింగ్ సీరియస్ ఫిజికల్ ఇల్నెస్ ఉంటుంది. అంటే హాస్పిటల్ ఆక్యుపేషన్కి బిఫోర్గా ఒక పర్టికులర్ పర్సన్కి తనకి సీరియస్గా ఏదో ఫిజికల్ ఇల్నెస్ ఉంది అని బిలీవ్ చేస్తుంటాడు. బట్ అది నిజం కాదు. మేబీ అతని ఇల్నెస్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి టైప్ని మనం ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ హైపర్టోనిసిటీ, బి హైపోఎస్థీషియా, సి హైపోకాండ్రియాసిస్, డి సైకోసోమాటిక్ డిసార్డర్. హైపోటోనిసిటీ అంటే ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ మజిల్ టోన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి లెగ్స్ కానీ ఆర్మ్స్ కానీ ఏదైనా కానీ టూ మచ్గా స్టిఫ్నెస్ లేదంటే డిఫికల్టీ టు మూవ్, ఇలాంటి వాటి అన్నింటినీ మనం కూడా హైపర్ టోనిసిటీ అంటాం. ఇందులో ఏముంటుందంటే మజిల్స్ అనేవి టూ మచ్గా టోన్ని కలిగి ఉంటాయి. హైపోఎస్థీషియా అంటే ఏంటి అంటే అన్యూజువల్ ఆర్ పెథలాజికల్ సెన్సిటివిటీ ఆఫ్ ద స్కిన్ యొక్క అన్యూజువల్గా కానీ పెథలాజికల్గా కానీ టూ మచ్ సెన్సిటివ్గా అయిపోవడాన్ని దాన్ని మనం హైపోఎస్థీషియా అని పిలుస్తాం. ఓకే, హైపోకాండ్రియాసిస్ అంటే జస్ట్ ఇప్పుడే చదివాము. సో తనకి ఇల్నెస్ అనేది తక్కువగానే ఉంటుంది, బట్ తను వచ్చేసి నాకు ఇది సీరియస్ ఇల్నెస్ అనేది బిలీవ్ చేస్తాడు. ఓకే, సైకోసోమాటిక్ డిసార్డర్ అంటే ఏంటి అంటే ఫిజియోలాజికల్ కండిషన్ అక్కరెన్స్ ఆఫ్ ఫిజికల్ సిమ్టమ్స్ యూజువల్లీ లాకింగ్ ఏ మెడికల్ మెడికల్ ఎక్స్ప్లెనేషన్లో లేనటువంటి ఫిజికల్ కండిషన్ అక్కరెన్స్ ఆఫ్ ఫిజికల్ సిమ్టమ్స్. దట్ మీన్స్ ఎక్సెసివ్ థాట్స్, థింకింగ్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. సో ప్రీఆక్యుపేషన్ విత్ ఎ ఫియర్ ఆఫ్ హ్యావింగ్ ఏ సీరియస్ ఫిజికల్ ఇల్నెస్ నాట్ బేస్డ్ ఆన్ రియల్ ఆర్ ఆర్గానిక్ పెథాలజీ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైపోకాండ్రియాసిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డెల్యూషన్ ఈజ్ ఏ డిసార్డర్ ఆఫ్. డెల్యూషన్ అనేది దేని యొక్క డిసార్డర్ అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ అన్డూయింగ్, బి రిప్రెషన్, సి డినైల్, డి డిరైల్మెంట్. సో అన్డూయింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వర్క్ని వాళ్ళు చేయకపోవడాన్ని అన్డూయింగ్ అంటారు. ఇది బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫెయిల్యూర్ వలన కూడా కావచ్చు. రిప్రెషన్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ దీన్ని చెప్పుకున్నాము. సొసైటీ పైన కానీ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన కానీ కంట్రోల్ కలిగి ఉండడానికి ఫోర్స్ని యూజ్ చేయడాన్ని రిప్రెషన్ అని పిలుస్తాం. డినైల్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. రెఫ్యూజింగ్ టు అడ్మిట్ ద ట్రూత్, నిజాన్ని స్వీకరించకుండా రెఫ్యూజ్ చేయడాన్ని డినైల్ అని పిలుస్తాం. డిరైల్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ఐడియాకి ఇంకొక ఐడియాకి మధ్య కనెక్షన్ అనేది ల్యాక్గా ఉండటాన్ని మనం డిరైల్మెంట్ అని పిలుస్తాం. సో డెల్యూషన్ ఈజ్ ఏ డిసార్డర్ ఆఫ్ డినైల్. డెల్యూషన్ అనేది డినైల్ యొక్క డిసార్డర్. ఎందుకంటే డెల్యూషన్లో కూడా వీళ్ళు ట్రూత్ని అడ్మిట్ చేయరు. సో ట్రూత్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్మిట్ చేయడాన్ని వీళ్ళు రెఫ్యూజ్ చేస్తారు. సో డెల్యూషన్ అనేది డినైల్ యొక్క డిసార్డర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కామన్ ఫార్మ్ ఆఫ్ ఈసీటీ యూజ్డ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ కామన్గా హాస్పిటల్లో యూజ్ చేసేటటువంటి టైప్ ఏంటి? ఆప్షన్స్: ఏ డైరెక్ట్ ఈసీటీ, బి మోడిఫైడ్ ఈసీటీ, సి బోత్ ఆఫ్ ద అబోవ్, డి నన్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోడిఫైడ్ ఈసీటీ. మోడిఫైడ్ ఈసీటీ అనేటటువంటి టైప్ని కామన్గా హాస్పిటల్స్లో యూజ్ చేస్తాము. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. కెటాటోనిక్ బిహేవియర్ ఇన్ స్కిజోఫ్రీనియా ఈస్ క్యారెక్టరైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్కిజోఫ్రీనియాలో ఉన్నటువంటి కెటాటోనిక్ బిహేవియర్ కింద ఇచ్చినటువంటి వాటిలో దేన్ని క్యారెక్టరైజ్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో కెటాటోనిక్ బిహేవియర్ అంటే ఏంటి అంటే సమ్ టైమ్స్ రియాక్ట్స్ వెరీ లిటిల్ ఆర్ మైట్ బిహేవ్ ఇన్ అన్యూజువల్ వేస్, అన్ఎక్స్పెక్టెడ్ వేస్. సో ఇందులో ఏమవుతుందంటే కొన్ని యాక్షన్స్కి వాళ్ళు వెరీ లిటిల్గా రియాక్ట్ అవుతారు, అట్లా లేదంటే అన్యూజువల్ వేస్ ఆఫ్ బిహేవ్ చేస్తారు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ వేస్ ఆఫ్ బిహేవ్ అనేది చేస్తారు. దీన్ని
కెటాటోనిక్ బిహేవియర్ అని పిలుస్తాం. ఓకే, సో స్కిజోఫ్రీనియాలో కెటాటోనిక్ బిహేవియర్ అనేది దేన్ని క్యారెక్టరైజ్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్: ఏ రెసిస్టింగ్ అటెంప్ట్స్ టు బి మూవ్డ్, బి మెయింటైనింగ్ రిజిడ్ మొబైల్ పోస్చర్స్, సి డిక్రీస్ ఇన్ reactivity to the environment, D all of the above. So correct answer is option B, maintaining rigid mobile posture. ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ అనేది స్కిజోఫ్రీనియాలో ఉన్నటువంటి కెటాటోనిక్ బిహేవియర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ బార్బిచురేట్ అండ్ benzodiazepine abuse and dependency, sedative intoxication is generally associated with. That means barbiturate benzodiazepine అబ్యూస్లో లేకపోతే డిపెండెన్సీలో, దట్ మీన్స్ బెంజోడైజెపాన్ కానీ బార్బిచురేట్ కానీ ఈ రెండు డ్రగ్స్ పైన డిపెండెన్సీ అయిపోయినటువంటి వాళ్ళల్లో సెడేటివ్ ఇంటాక్సికేషన్ అనేది జనరల్గా వేటితో అసోసియేట్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ అన్కోఆర్డినేటెడ్ మోటార్ మూమెంట్, బి స్లర్డ్ స్పీచ్, సి ఇంపైర్మెంట్ ఇన్ అటెన్షన్ అండ్ స్పీచ్, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. పైన ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా ఈ 2 డ్రగ్స్ డిపెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళల్లో సెడేటివ్ ఇంటాక్సికేషన్లో ఉంటాయన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ చైల్డ్హుడ్ సైకియాట్రిక్ డిసార్డర్స్? చైల్డ్హుడ్ సైకియాట్రిక్ డిసార్డర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ హార్ష్ ఆర్ inadequate parents, B parental psychopathology, D repeated early separation from parents, D all of the above. So correct answer is D all of the above. సో హార్ష్గా లేదా ఇన్అడిక్వేట్గా ఉన్నటువంటి పేరెంట్స్ అనేటటువంటిది, పేరెంటల్ సైకోపెథాలజీ అనేది ఎర్లీగా రిపీటెడ్గా పేరెంట్స్ నుంచి సెపరేషన్ అనేది, ఈ 3 కూడా చైల్డ్హుడ్ సైకియాట్రిక్ డిసార్డర్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆటిజం అంటే ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ సోషల్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం, బి మెయిన్లీ డ్యూ టు హైపోథలామిక్ డ్యామేజ్, సి న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్, డి మెటబాలిక్ డిసీజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సోషల్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని మనం ఆటిజం అని పిలుస్తాం. ఓకే, ఆటిజం అంటే ఏంటి అంటే సోషల్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని ఆటిజం అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పేషెంట్ హూ డిసైడ్స్ టు లీవ్ దట్ హాస్పిటల్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ మస్ట్ సైన్ ఏ ఫామ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? సో లామా అంటే ఏంటి అంటే లీవింగ్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. ఓకే, లీవింగ్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. ఓకే, పేషెంట్ ఎవరైతే హాస్పిటల్ని అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ కింద వదిలేసి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఒక ఫామ్లో సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని యొక్క పర్పస్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ టు యూజ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రీఅడ్మిషన్, బి టు release the physician and hospital from legal responsibility for the patient health status, C to indicate the patient wishes, D to ethically illustrate that the patient has control of his or her own care and treatment. So correct answer is option B, to release the physician and hospital from legal responsibility for the patient health status. సో దానికి మీనింగ్ ఏంటి అంటే పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ పైన లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫిజిషియన్కి హాస్పిటల్కి లేదు అనేది ఆప్షన్ బి. సో పేషెంట్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ కింద హాస్పిటల్ని కనుక వదిలేసి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఈ లామా అనే ఫామ్ పైన వాళ్ళు సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకోసం అని అడిగితే ఫిజిషియన్కి హాస్పిటల్కి పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ పైన ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇక పైన ఉండదు అని సూచించేటటువంటిది అనమాట ఆ సైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఏ కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ అన్ ఓల్డర్ పర్సన్ ఇన్క్లూడ్స్. ఓల్డర్ పర్సన్కి కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ అనేది దేన్ని ఇంక్లూడ్ చేస్తుంది? ఆప్షన్స్: ఏ సైకోసోషల్ అసెస్మెంట్, బి ఫంక్షనల్ అసెస్మెంట్, సి క్లినికల్ అసెస్మెంట్, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్లినికల్ అసెస్మెంట్. క్లినికల్ అసెస్మెంట్ అనేది కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ అన్ ఓల్డర్ పర్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్నార్మల్ సెన్సిటివిటీ టు లైట్ ఈస్ నోన్ యాజ్. లైట్కి అబ్నార్మల్ సెన్సిటివిటీని చూపించడాన్ని ఏమంటాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఫోటోఫోబియా, బి హైడ్రోఫోబియా, సి అఫేసియా, డి డైప్లోపియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫోటోఫోబియా. ఫోటోఫోబియా అంటే ఏంటి అంటే అబ్నార్మల్ సెన్సిటివిటీ టు లైట్. ఓకే, హైడ్రోఫోబియా అంటే ఏంటి అంటే ఫియర్ ఆఫ్ వాటర్. ఫియర్ ఆఫ్ వాటర్ని, దట్ మీన్స్ అబ్నార్మల్ సెన్సిటివిటీ టు వాటర్ని హైడ్రోఫోబియా అని పిలుస్తాం. ఓకే, అఫేసియా అంటే ఏంటి అంటే డిసార్డర్ దట్ అఫెక్ట్స్ హౌ యూ కమ్యూనికేట్. ఓకే, నెక్స్ట్ డైప్లోపియా అంటే ఏంటి అంటే డబుల్ విజన్ ఆర్ సీయింగ్ డబుల్. ఓకే, ఇది విజన్ యొక్క ప్రాబ్లం డైప్లోపియా. ఇందులో ఏమవుతుంది అంటే డబుల్ విజన్ అనేది ఉంటుంది. సో అబ్నార్మల్ సెన్సిటివిటీ టు లైట్ ఏంటి అంటే ఫోటోఫోబియా. ఫోటోఫోబియాని అబ్నార్మల్ సెన్సిటివిటీ టు లైట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యాంటీడోట్ ఆఫ్ మార్ఫిన్ ఓవర్డోస్ ఈజ్. మార్ఫిన్ ఓవర్డోస్కి యాంటీడోట్ ఏంటి? ఆప్షన్స్: ఏ ఎన్ అసిటైల్ సిస్టిన్, బి ఈస్మోలాల్, సి నలోక్సోన్, డి అట్రోపిన్ సల్ఫేట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నలోక్సోన్. మార్ఫిన్ ఓవర్డోస్కి యాంటీడోట్ ఏంటి అంటే నలోక్సోన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ బ్రెస్ట్ కార్సినోమా. బ్రెస్ట్ కార్సినోమాకి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? ఆప్షన్స్: ఏ టమోక్సిఫిన్ సిట్రేట్, బి మెథోట్రెక్సేట్, సి క్లోరాంబ్యూసిల్, డి కోట్ ట్రైమోక్సజోల్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టామోక్సిఫిన్ సిట్రేట్. టామోక్సిఫిన్ సిట్రేట్ అనేటటువంటి డ్రగ్ని బ్రెస్ట్ కార్సినోమాలో మనం యూస్ చేస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ క్లయింట్ మేక్స్ అప్ స్టోరీస్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆర్ మెమొరీ ఇట్ ఈస్ నోన్ యాజ్. అంటే ఒక పేషెంట్, సరే ఒక క్లయింట్ కనుక ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఉన్నటువంటి స్పేస్ని ఫిల్ చేయడం కోసం స్టోరీస్ని కనుక ప్రిపేర్ చేస్తే అట్లాంటి దాన్ని మనం ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ రేషనలైజింగ్, బి కన్ఫాబులేటింగ్, సి లయింగ్, డి డినేయింగ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కన్ఫాబులేటింగ్. కన్ఫాబులేటింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒక క్లయింట్ తనకిచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఉన్నటువంటి స్పేస్ని ఫిల్ చేయడం కోసం తను స్టోరీస్ని క్రియేట్ చేస్తే కనుక అట్లాంటి సిచ్యువేషన్ని కన్ఫాబులేటింగ్ అని పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ ద మైండ్ దట్ డిస్టింగ్విషెస్ రైట్ ఫ్రమ్ రాంగ్ అండ్ యాక్ట్ యాజ్ ఏ సెన్సార్ ఆర్ బిహేవియర్ ఈజ్ కాల్డ్. దట్ మీన్స్ రాంగ్లో నుంచి రైట్ని వెతుక్కోవడాన్ని, దట్ మీన్స్ ఒక పర్సన్ తను రాంగ్ చేసినప్పటికీ అందులోని ఆ రాంగ్లో కూడా తన యొక్క రైట్ని వెతుక్కోవడాన్ని, దట్ మీన్స్ తప్పులో నుంచి తను కరెక్ట్ అని చెప్పేటటువంటి ఆ సిచ్యువేషన్ని ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఐడి, బి ఈగో, సి సూపర్ ఈగో, డి లైబిడో. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సూపర్ ఈగో. ఓకే, ఐడి అంటే ఏంటి అంటే ఇది పర్సనాలిటీలో యొక్క కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ ఈగో అంటే ఏంటి అంటే దైర్ సెన్స్ ఆఫ్ దైర్ ఓన్ వర్త్. వాళ్ళ యొక్క వర్త్కి వాళ్ళ యొక్క సెన్స్ని ఈగో అని చెప్తాం. ఓకే, సూపర్ ఈగో చూసాము. లైబిడో అంటే ఏంటి అంటే సెక్సువల్ అర్జ్. సెక్సువల్ అర్జ్ని లైబిడో అని పిలుస్తాం. సో ఇక్కడ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిమెన్షియా ఈజ్. డిమెన్షియాలో మోస్ట్ కామన్ టైప్ ఏంటి? డిమెన్షియా అంటే ఏంటి అంటే
డెస్ట్రాయింగ్ ఆఫ్ మెమొరీని డిమెన్షియా అని పిలుస్తాం. ఓకే, దీంట్లో కూడా చాలా ఫామ్స్ ఉన్నాయి. అందులో డిమెన్షియాలో ఉన్నటువంటి మోస్ట్ కామన్ టైప్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ అల్జీమర్స్ డిసీజ్, బి పిక్స్ డిసీజ్, సి పార్కిన్సన్స్ డిసీజ్, డి టిక్స్ డిసీజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అల్జీమర్స్ డిసీజ్. అల్జీమర్స్ డిసీజ్ అనేది డిమెన్షియాలో ఉన్నటువంటి మోస్ట్ కామన్ ఫామ్. ఈ అల్జీమర్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే మెమొరీ అనేది స్లోగా డెస్ట్రాయ్ అయిపోతుంది. సో దానివలన వాళ్ళకు ఉన్నటువంటి థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పిక్స్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అండ్ ఇట్ ఈస్ ఏ న్యూరోడీజెనరేటివ్ డిసార్డర్. ఓకే, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ బ్రెయిన్ డిసార్డర్, అన్ఇంటెండెడ్ ఆర్ అన్కంట్రోలబుల్ మూమెంట్స్. ఇందులో ఏముంటుందంటే అన్కంట్రోలబుల్ మూమెంట్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏంటి అంటే షేకింగ్ ఆఫ్ హ్యాండ్స్, స్టిఫ్నెస్, డిఫికల్టీ విత్ బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్. ఓకే, నెక్స్ట్ టిక్స్ డిసీజ్ అంటే ఏంటి అంటే సడన్ ట్విచ్చింగ్ మూమెంట్స్ ఆర్ సౌండ్స్ దట్ పీపుల్ డూ రిపిటేటివ్లీ. ఓకే, రిపిటేటివ్గా పేషెంట్స్ చేసేటటువంటి మూమెంట్స్, ట్విచెస్ని లేకపోతే సౌండ్స్ని మనం టిక్స్ డిసీజ్ అని పిలుస్తాం. సో ఇక్కడ డిమెన్షియాకి మోస్ట్ కామన్ టైప్ ఏది అంటే అల్జీమర్స్ డిసీజ్. ఇందులో ఏమవుతుంది అంటే నార్మల్గా స్లోగా మెమొరీ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది. సో డిమెన్షియా అంటే ఏంటి అంటే డెస్ట్రాయింగ్ ఆఫ్ మెమొరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పర్సెప్షన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ యాక్చువల్ స్టిమ్యులస్ ఈజ్ టర్మ్డ్ యాజ్. పర్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే అవేర్నెస్ లేదా సెన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అబ్సెంట్ అయి ఉంది అనే యాక్చువల్ స్టిమ్యులస్ని అవేర్నెస్ కలిగి ఉండటాన్ని ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. ఏ డెల్యూషన్, బి హాలూసినేషన్, సి డిమెన్షియా, డి ఇల్యూషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హాలూసినేషన్. హాలూసినేషన్ అంటే ఏంటి అంటే లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం. సో ఇక్కడ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి హాలూసినేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫాల్స్ బిలియర్ ఇన్ విచ్ ద పేషెంట్ థింక్స్ దట్ హీ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ బై అదర్ పీపుల్ ఈస్ నోన్ యాజ్. సో పేషెంట్ తను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్లుగా థింక్ చేస్తాడు. సో యాక్చువల్గా తను మాట్లాడుతూ ఉండడు వేరే వాళ్ళ గురించి, బట్ ఇక్కడ పేషెంట్ తను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నట్లు థింక్ చేస్తాడు. సో ఈ ఫాల్స్ బిలియర్ని ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్, బి డెల్యూషన్ ఆఫ్ గ్రాండ్యూర్, సి డెల్యూషన్ ఆఫ్ గిల్ట్, డి డెల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ అక్యూసేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్. ఓకే, సో ఇక్కడ పేషెంట్ చేస్తున్నటువంటి ఆ ఫాల్స్ బిలీవియర్ని ఏమంటామంటే డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ థాట్ డిసార్డర్. కింద ఇచ్చినటువంటి వాటిలో థాట్ డిసార్డర్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ కంపల్షన్, బి మేనరిజం, సి ఆటోమాటిజం, డి డెల్యూషన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డెల్యూషన్ అనేటటువంటిది థాట్స్ యొక్క డిసార్డర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెంటల్ డిసార్డర్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఫీల్స్ దట్ lice are crawling on his arm but actually there are no lice on his skin. The person is suffering from. ఇక్కడ ఒక పేషెంట్ తన ఆర్మ్స్ పైన, తన చేతుల పైన లైస్ అనేవి పాకుతున్నట్లుగా ఫీల్ అవుతాడు. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ లైస్ అనేవి అతని స్కిన్ పైన, ఆ ఆర్మ్ పైన ఉండవు. సో ఇలాంటి మెంటల్ డిసార్డర్ని, ఆ పర్సన్కి ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తాము అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ ఆడిటరీ ఇల్యూషన్, బి టాక్టైల్ ఇల్యూషన్, సి ఆడిటరీ హాలూసినేషన్, డి టాక్టైల్ హాలూసినేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
టాక్టైల్ ఇల్యూషన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, సెన్స్ని, దట్ మీన్స్ లేకుండా ఉండే సెన్స్ని ఫీల్ అవ్వడాన్ని ఇల్యూషన్ అని పిలుస్తాం. హాలూసినేషన్ అంటే ఏంటి అంటే లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడాన్ని హాలూసినేషన్ అని పిలుస్తాం. ఆడిటరీ అంటే చూపు అని అందరికీ తెలుసు. సో టాక్టైల్ అంటే ఏంటి అంటే టచ్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పేషెంట్ తన ఆర్మ్స్ పైన ఈ లైస్ అనేవి పాకడం ఫీల్ అవుతాడు. బట్ యాక్చువల్గా ఏమి అంటే అతని స్కిన్ పైన లైస్ అనేవి ఉండదు. సో ఈ మెంటల్ డిసార్డర్ని మనం ఏమంటామంటే టాక్టైల్ ఇల్యూషన్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, టాక్టైల్ ఇల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ సోషియోలాజికల్ డెఫినేషన్ ఆఫ్ ద రాంగ్ డ్రగ్? రాంగ్ డ్రగ్కి సోషియోలాజికల్ డెఫినేషన్ ఏంటి? ఆప్షన్స్: ఏ కెమికల్, బి ఏ సబ్స్టెన్స్ దట్ చేంజెస్ మూడ్, బిహేవియర్ ఆర్ కాన్షియస్నెస్, సి ఏ డిస్ఫంక్షన్, డి ఎకాలజీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. రాంగ్ డ్రగ్ అనే దానికి సోషియోలాజికల్గా డెఫినేషన్ ఏంటి అంటే ఏ సబ్స్టెన్స్ దట్ చేంజెస్ మూడ్, బిహేవియర్ ఆర్ కాన్షియస్నెస్. సో రాంగ్ డ్రగ్ అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మూడ్ చేంజెస్ ఉంటుంది, బిహేవియర్ చేంజెస్ ఉంటుంది, కాన్షియస్నెస్లో కూడా చేంజెస్ ఉంటుంది. సో ఇట్లాంటి డ్రగ్ని మనం రాంగ్ డ్రగ్ అని పిలుస్తాము. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. హిప్నోథెరపీ ఈజ్ లీస్ట్ ఎఫెక్టివ్ ఆన్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్. హిప్నోథెరపీ అనేది పర్టికులర్గా ఒక్క డిసీజ్ టైప్ పైన తక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఆ డిసీజ్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్: ఏ పెయిన్, బి స్కిజోఫ్రీనియా, సి యాంగ్జైటీ, డి హైపర్ టెన్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్కిజోఫ్రీనియా ఉన్నటువంటి పేషెంట్స్ పైన హిప్నోథెరపీ అనేది లీస్ట్ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ దీస్ ఈస్ యూజ్డ్ ఇన్ బెడ్ వెట్టింగ్ ఇన్ చిల్డ్రన్? దట్ మీన్స్ బెడ్ వెట్టింగ్ చేసేటటువంటి చిల్డ్రన్స్లో కింద ఇచ్చినటువంటి డ్రగ్స్లో ఏది యూజ్ చేయొచ్చు అని క్వశ్చన్. ఆప్షన్స్: ఏ లెవోడోపా, బి క్లోర్ప్రోమజైన్, సి ఇంప్రమైన్, డి టాక్రైన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇంప్రమైన్ అనే డ్రగ్ బెడ్ వెట్టింగ్ చేసేటటువంటి చిల్డ్రన్స్కి యూజ్ చేసేటటువంటి డ్రగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద ఇనిషియల్ కేర్ ఆఫ్ రేప్ విక్టిమ్స్ ద ఫాలోయింగ్ ఆర్ టు బి కన్సిడర్డ్ బై ఏ నర్స్ ఎక్సెప్ట్. దట్ మీన్స్ రేప్ జరిగినటువంటి విక్టిమ్స్కి చేసేటటువంటి ఇనిషియల్ కేర్లో నర్స్ అనేటటువంటి వాళ్ళు ఏవేవి చేయొచ్చు, చేయకూడనిది ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఏ అకంపెనీ ద క్లయింట్ ఇన్ ఎగ్జామినేషన్ రూమ్, బి టచ్ ద క్లయింట్ టు షో యాక్సెప్టెన్స్ అండ్ ఎంపతి, సి అష్యూర్ ప్రైవసీ, డి మెయింటైన్ ఏ నాన్ జడ్జిమెంటల్ అప్రోచ్. సో రేప్ జరిగినటువంటి విక్టిమ్ పైన ఇనిషియల్ కేర్ కింద నర్స్ ఏమేం చేయొచ్చు అంటే అకంపెనీ టు ద క్లయింట్ ఇన్ ఎగ్జామినేషన్ రూమ్, ఎగ్జామినేషన్ చేసేటటువంటి రూమ్లో పేషెంట్కి కంపెనీ ఇవ్వచ్చు, ప్రైవసీ ప్రొవైడ్ చేయొచ్చు, మెయింటైన్ ఏ నాన్ జడ్జిమెంటల్ అప్రోచ్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో ఏది చేయకూడదు అంటే టచ్ ద క్లయింట్ టు షో యాక్సెప్టెన్స్ అండ్ ఎంపతి. పేషెంట్ని టచ్ చేసి యాక్సెప్టెన్స్, ఎంపతీని అనేది చూపించకూడదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఏ పేషెంట్ అడ్మిటెడ్ విత్ స్టేటస్ ఎపిలెప్టికస్. సో స్టేటస్ ఎపిలెప్టికస్తో అడ్మిట్ అయినటువంటి పేషెంట్కి ఫస్ట్ చాయిస్ ఆఫ్ డ్రగ్ ఏంటి అనేది క్వశ్చన్. ఇంతకీ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. నార్మల్ కాన్షియస్ లెవెల్కి రాకుండా పేషెంట్ యొక్క సీజర్స్ అనేటటువంటివి 5 minutes కంటే ఎక్కువగా కనుక కొనసాగితే, లేదంటే 5 minutes లోపల ఒక్క సీజర్స్ కంటే ఎక్కువ పీరియడ్స్ ఆఫ్ సీజర్స్ వచ్చినట్లయితే అట్లాంటి సిచ్యువేషన్ని మనం స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తాం. ఓకే, ఏ సీజర్ దట్ లాస్ట్స్ లాంగర్ దెన్ 5 minutes ఆర్ హ్యావింగ్
more than one seizure within a 5 minutes period without returning to a normal level of consciousness between episodes is called status epilepticus. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డైజిపమ్, బి ఫెనటోయిన్, సి సోడియం వాల్ప్రోయేట్, డి కార్బామెజెపిన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డైజిపమ్. డైజిపమ్ అనేటటువంటి డ్రగ్ని స్టేటస్ ఎపిలెప్టికస్ ఉండేటటువంటి పేషెంట్కి డ్రగ్ ఆఫ్ చాయిస్గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ఎంసీక్యూస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని అలాగే మీకున్నటువంటి డౌట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మన వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు. నార్మల్గా మన ఛానల్లో నర్సింగ్కి సంబంధించి ఎట్లాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే వీడియోస్ రూపంలో తెలియజేయబడుతుంది. అలాగే నర్సింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఇలాంటి ఎంసీక్యూస్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. కొన్ని టాపిక్స్ పైన లెక్చర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోనైతే నేను పర్టికులర్గా జిప్మర్ నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి టైంలో అప్లోడ్ చేస్తున్నానండి. బట్ ఇది జిప్మర్ నర్సింగ్కే కాకుండా ఆర్ఆర్బీ, ఈఎస్ఐ, ఎయిమ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.